బ్రేకింగ్ చూస్తున్నాము. మూడో జాబితాపై వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయానికి ముగ్గురు మంత్రులు బుగ్గన, గుమ్మనూరు జయరాం, కొట్టు సత్యనారాయణ, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చారు. ఆలూరు సెగ్మెంట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు లేదా తన వారసులకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు గుమ్మనూరు జయరాం. ఇది సాధ్యం కాదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. డోన్ నుంచి మరోసారి పోటీకి మంత్రి బుగ్గనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రెహానా సీఎం కాంప్ ఆఫీస్ దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెహానా, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేపు మూడో జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే నిన్న కూడా మనం చూసుకుంటే ముఖ్యమంత్రి సమక్షంలోనే అనేక వివిధ నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చారు. అదేవిధంగా కొన్ని పంచాయతీలను సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాంప్ కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి మంత్రులు బుగ్గన, అదేవిధంగా గుమ్మనూరు జయరాము, కోటు సత్యనారాయణ వచ్చారు. ఇటువైపు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా ఇక్కడికి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆలూరు సెగ్మెంట్ లో గుమ్మనూరు జయరాం తనకే సీటు ఇవ్వాలని, లేని పక్షంలో తన వారసులకు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే ఆలూరు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం గెలిచే పరిస్థితి లేదు, సర్వేలు నివేదికలు సరిగా లేవు అని పార్టీ హైకమాండ్ చెబుతోంది. ఇదే విషయాన్ని ఆయన కమ్యూనికేట్ చేసినట్టుగా మనకున్న సమాచారం. అయితే మరోవైపు గుమ్మనూరు జయరాంకి ఆప్షన్ ఇచ్చారు, ఎవరిని అక్కడి నుంచి ప్రతిపాదించే అవకాశం గుమ్మనూరుకి ఇచ్చారనేది మనకున్న సమాచారం. సో మొత్తం మీద అయితే కొద్ది రోజుల నుంచి, దాదాపు ఒక వారం రోజుల నుంచి గుమ్మనూరు అయితే విజయవాడలోనే మకాం వేశారు. తనకు లేదంటే తన కుటుంబానికి టికెట్ ఖచ్చితంగా ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. ఆయనకు ఎంపీగా వెళ్ళమని చెప్పినా కూడా గుమ్మనూరు మాత్రం ఆలూరు సెగ్మెంట్ నుంచే తాను కంటెస్ట్ చేస్తానని క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తుంది. బహుశా ఇవాళ రేపట్లో ఆలూరు సెగ్మెంట్ కి సంబంధించిన పంచాయతీని హైకమాండ్ సెటిల్ చేసే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే చిత్తూరు నియోజకవర్గం నుంచి ఆరణి శ్రీనివాసులు కూడా ప్రత్యామ్నాయాన్ని పార్టీ చూస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఆరణి శ్రీనివాసులు గత 2-3 రోజుల నుంచి క్యాంపు కార్యాలయం చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నారు. ఇటువైపు మల్లాది విష్ణుకు సంబంధించి సెంట్రల్ సెగ్మెంట్ లో మల్లాది తనకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి అనేక సమావేశాలు కూడా నిర్వహించారు. తమకు ఈ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే సెంట్రల్ నుంచి వెల్లంపల్లిని, మాజీ మంత్రి వెల్లంపల్లిని వెస్ట్ నుంచి ఆయనకి స్థానచలనం చేశారు. అయితే గనక వెల్లంపల్లికి మల్లాది విష్ణు వర్గం సహకరించట్లేదు. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రిని స్వయంగా కలిశారు వెల్లంపల్లి. తనకు సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు వర్గం సహకరించట్లేదు, ఇదే పరిస్థితి అయితే తాను అక్కడ నుంచి కంటెస్ట్ చేయడం కష్టం, సెటిల్ చేయాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి మాట్లాడారు. బహుశా ఇవాళ మరో దఫా మల్లాది విష్ణుతోటి అటువైపు రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ మరో దఫా వాళ్ళ సమావేశం అవుతారు. నిన్న కూడా ఆయన కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినప్పుడు కూడా మండలిలో అవకాశం ఇస్తామని పార్టీ ఆయనకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే మల్లాది ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మరోవైపు పార్థసారథికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చినట్టుగా అర్థమవుతోంది. పార్థసారథి కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆయన బహుశా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి అనేది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. నిన్న పార్థసారథిని కూడా తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు స్వయంగా ముఖ్యమంత్రితో కూడా ఆయన దగ్గర మాట్లాడారు. దాదాపు 30 నుంచి 40 నిమిషాల సేపు పార్థసారథి అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం జరిగింది. పార్థసారథిని పెలంనూరు సెగ్మెంట్ నుంచి బరిలో పెట్టడానికి వైసీపీ నిర్ణయించుకున్నప్పుడు కూడా బహుశా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరికొన్ని సెగ్మెంట్లకు సంబంధించి వాళ్ళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రెహానా. రైట్, అది ఇప్పటికే తొలి 2 జాబితాల్లో 40 మందిని మార్చేసిన వైసీపీ మూడో జాబితాలో మరికొంతమందిని మార్చనున్నట్టు సమాచారం అందుతుంది.